ఏదేను తోట, శాంతి, పవిత్రత, దేవుని సన్నిధి. భయం లేదు, పాపం లేదు, మరణం అనే మాట లేదు. ఒక మనిషి, అతనిని చేసిన సృష్టికర్త. ఆ సమయంలో దేవుడైన యెహోవా నరునికాజ్ఞాపించిన మాట: ఈ తోటలోని అన్ని వృక్షాల ఫలమును నిరభ్యంతరముగా తినవచ్చు, ఒక వృక్ష ఫలము తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. స్వేచ్ఛ ఇచ్చిన యెహోవా, ప్రేమతో జీవాత్మను నింపిన తండ్రి, ఎంచుకోమని ఇచ్చిన మార్గంలో జీవము ఉన్నది, మరణము ఉన్నది. దేవుడు ఆ వృక్షాన్ని ఎందుకు ఉంచాడు? అది పరీక్ష కాదు, అది ప్రేమకు అవకాశం. ఎందుకంటే నిర్బంధించుటలో ప్రేమ రాదు, స్వచ్ఛందంగా లోబడుటలోనే ప్రేమ. ఒకరోజు శోధనకు సిద్ధమైన ఒక స్వరం: సర్పం, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని యెహోవా చెప్పెనా? అది సందేహానికి ప్రారంభం, పాపానికి ప్రారంభ ద్వారం. ఇది నిజమా? మీరు తినకూడదా? మనసులో సంశయమునకు మొదలా రమ్యమైన మోసం, అందమైన వల, ఎదురుగా నిలిచిన పరీక్షే ఇది. హవ చూసింది ఆ ఫలం అందంగా, రమ్యమైనదిగా వివేకమిచ్చునదిగా అనిపించింది. ఏదేనులో ఒక వృక్షం మనసులు కోరిక ఆమె తిన్నది, వార్తకు ఇచ్చింది. బాదాము తిన్నాడు, అయితే హవ్వ మోసపోయింది. ఆదాము తెలిసే తిన్నాడు. ఓ మనవా, ఎందుకు విన్నావు? సత్యం వదిలి అబద్ధం, ఎందుకు ఎంచుకున్నావు? స్వేచ్ఛ ఇచ్చిన యెహోవాకు ఎందుకు దూరమయ్యావు? ఆ క్షణంలో దేవుని స్వరానికి భయపడుట మొదలైంది. ఆజ్ఞాతిక్రమం పాపమైనది, మరణం వచ్చింది. దేవుడైన యెహోవా ఎదుటికే రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడు పిలుస్తున్నాడు. ఆదామా, నీవెక్కడ? అది స్థలం గురించి కాదు, స్పందించే హృదయం కోసం పిలిచే స్వరం ఇంకా ఉంది. వెనక్కి రాని ప్రేమ ఉంది. మరచిన మార్గమలానే ఉంది, దేవుని కృప పిలుస్తూనే ఉంది. ఈ చరిత్ర
నవ్వదిగానే చూస్తున్నామా? ఇది మన చరిత్రే, మనకు స్వేచ్ఛ ఉంది, మనకు ఎంపిక ఉంది, మన ముందు సత్యం ఉంది. మనం ఏది ఎంచుకుంటున్నా శాపం కాదు, శాపం కాదు, అది ఒక వరం. అది ఒక వరం. అయితే దానిని ఎలా ఉపయోగిస్తామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.